తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈరోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, తదుపరి తులారాశి వారు కదా? అవును. మరి శ్రీ పరాభవన సంవత్సరంలో వీరికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తప్పకుండా అమ్మ. తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమాంతం మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారు సాధారణంగా చాలా ముక్కుసుంటుంది. ఎందుకంటే త్రాసు దాని సైన్ కూడా చూసుంటారు. సో బ్యాలెన్స్డ్గా ఉండడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, అబద్ధాలు ఆడకపోవడం, ఆడేవాళ్ళంటే నచ్చకపోవడం ఇలా ఉంటుంది. మెయిన్గా ఈ జడ్జిలు ఎక్కువగా, లాయర్లు, రాశాధిపతి వచ్చేసి శుక్రుడేడు కాబట్టి సినిమా వాళ్ళు, ఈ లలిత కళలకు సంబంధించిన వాళ్ళు, ఆర్ట్స్ రిలేటెడ్ జాబ్స్ అందరూ కూడా ఈ తులారాశిలోకి ఎక్కువగా వస్తారు. తులారాశి కానీ తులా లగ్నం కానీ. అలాగే ఈ తులా రాశి వారికి కూడా మెయిన్గా ఆంజనేయ స్వామి, శివుడు చాలా ఎక్కువగా ఇష్టం ఉంటారు. మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేసి వాళ్ళకి ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చేసి 14 అండి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి అన్ని రాశులు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇందాక చెప్పినట్టు హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం. సో దైవబలం కన్నా ముందు అదృష్టం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు తులారాశి వారికి. సో అదృష్టం 100% అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గురువు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం భాగ్యంలో బాగున్నాడు. మళ్ళీ దశమంలోకి వస్తున్నాడు 2 జూన్ నుంచి. సో సంవత్సరం కాలం పాటు అంతా అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దశమ స్థానం అనేది ఉద్యోగ స్థానం, ప్రొఫెషన్ స్థానం. సో వృత్తి ప్రవృత్తి అన్నీ కూడా అన్నమాట. సో వృత్తి ప్రవృత్తిలో అత్యద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, ష్యూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే గట్టిగా ప్రయత్నిస్తే జూన్ 2వ తారీఖులో కూడా గృహయోగం కూడా ఉంది, వాహన యోగం ఉంది. మెయిన్గా గృహం 100% అండి. సో గట్టి ప్రయత్నం చేయండి. అలాగే శుభకార్యాలు జరిగేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా ఆర్థికంగా ఇంకా చాలా బాగుంటుందండి. మెయిన్గా అంటే గురువు ఉచ్చ స్థానంలో ఉండడం, ప్రొఫెషన్ స్థానంలో ఉండడం, సో ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఈ తులారాశి వారు మెయిన్గా శని 6వ స్థానంలో ఉండమని వృత్తి ప్రవృత్తి ఎలా చెప్పాను, అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా కారకుడు శని అయ్యాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ తులారాశికి ఈ సంవత్సరం అంతా కూడా. ఓకే. సో వ్యాపారం పరంగా బాగుంటుంది, 100%. విద్యార్థులకు కూడా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మెయిన్గా గురువు మెయిన్ ఇంపార్టెంట్, ఉచ్చస్థానంలో ఉండడం. అదృష్టకారకుడు అయిన శని మనకు 6వ స్థానంలో చాలా బాగుంటాడు. సో అదృష్టం ప్లస్ దైవబలం కలిసింది. సో జస్ట్ మీరు హార్డ్ వర్క్ చేస్తే చాలా మాట. సో ఏ రకంగా చూసినా వీళ్ళ వర్క్ ఎఫర్ట్సే రిజల్ట్ ఇస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాహనం ఉంది, గృహం ఉంది, ఆరోగ్యం ఉంది, విద్యార్థులకి బాగుంది, గృహిణులకు కూడా బాగుంది అని. ప్లస్ మెయిన్ అంటే ఈ వివాహితులు వివాహం అవడం కానీ, సంతానం వారి సంతానం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. గురువు ఉచ్చలోకి వస్తున్నాడు కదా, దశమంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా ఇస్తారన్నమాట. సో టైం వేస్ట్ చేయకుండా దేంట్లో మనం కష్టపడితే బాగుంటుంది అది వెతుకుని ఆ పనిలో ఉండడం ఉత్తమం అండి. ఇప్పుడు గురువు ఉచ్చ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఇది వర్తిస్తుంది. అన్ని కాదండి, 2, 5, 7, 9, 11 స్థానాలు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. దశమ అనేది అంటే మెయిన్ రాజ్యస్థానం, కర్మస్థానం, ఉద్యోగ స్థానం కాబట్టి దశమైన కూడా 100% వర్తిస్తుంది. మిగతా మటుకు మిశ్రమం. అంటే ఎప్పుడు కూడా 5 రాశుల వాళ్ళకి అల్టిమేట్ ఉంటుందండి. ఒక్క రాశి ఎడిషన్ 10,000 అనమాట. సో 6 అనుకోండి, మిగతా 6 మిశ్రమంగా ఉంటాయి. ఆ మిశ్రమం అనేది లేజినెస్, తర్వాత చూద్దాం మెల్లగా, ఆల్రెడీ మన పని అయిపోయింది, ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా, దాని గురించి పరిగెత్తడం, ఈ వీటిలో వెళ్ళిపోతాయి అంతే. రైట్. సో మరి తులారాశి వారు ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ పాటించాలన్నారు? శివుడు, ఆంజనేయులు వీళ్ళ ఫేవరెట్ గాడ్ కాబట్టి మెయిన్గా వీళ్ళకి కూడా డిసెంబర్ నుంచి 4వ స్థానంలో రాహు వస్తాడు కాబట్టి వీళ్ళు కూడా సేమ్ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది. ప్రతిరోజు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీళ్ళైతే శుక్రవారం రోజున అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే మంగళవారం మటుకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఒకసారి మటుకు మనకు ఖచ్చితంగా
సుబ్రహ్మణ్య స్వామికి హోమం కానీ అభిషేకం కానీ చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? అవునమ్మా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.